యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి శ్రేష్టమైన ఉన్నతమైన మహిమ కలిగిన ఆయన నామములో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈ సంవత్సరం మరి గడిచిన సంవత్సరం అంతా దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ వచ్చాం, ప్రార్థిస్తూ వచ్చాం. ప్రత్యేకించి డిసెంబర్ మాసంలో మరి 3 దినాల ఉపవాస ప్రార్థన కార్యక్రమాల్లో కన్నీరు గార్చి ప్రార్థన చేశాం. మన ప్రార్థనను దేవుడు ఆలకించి ఈ సంవత్సరం ఓ చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కీర్తనల పుస్తకం 122వ కీర్తన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 122వ కీర్తన 8వ వాక్యాన్ని ఈ సంవత్సరం 2025వ సంవత్సరం స్థానిక కల్వరిసియోను ప్రార్థన మందిరం ఐటే కాలనీలో మరి ఈ పరిచర్య కొరకు దేవుడిచ్చిన సంఘ వాగ్దానం. ఇది సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం. ఆయన స్వరక్తము చేత కొనబడి విమోచించబడిన దేవుని పిల్లలమైన మనందరికీ స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప వాగ్దానం. మరి ఆ వాగ్దానాన్ని నేను చదువుతాను. మీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. కీర్తనల గ్రంథం 122వ కీర్తన 8వ వచనం. వచ్చిన ప్రార్థన చేసుకుందాం, ముందుకు వెళదాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. సంఘమంతా కలిసి చేసిన ప్రార్థన మీరు ఆలకించి కృప చూపించి, ఏ విషయములో పోయిన సంవత్సరం మాకు క్షేమము లేదో, నెమ్మది లేదో, అసమాధానంగా మేమున్నామో, మా వ్యక్తిగత జీవితాలను ఎరిగిన నీవు తండ్రి, సంఘ పరిస్థితిని ఎరిగిన నీవు, నీ కృపలో మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను నాయన. ఈ వాగ్దానాన్ని కొద్ది నిమిషాలు నీ ఆత్మ సహాయము ద్వారా నీ పిల్లలైన నాయన నాతోనూ నీ ప్రజలతోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి, కృప చూపించండి. ప్రత్యేకించి 2025వ సంవత్సరంలో సంఘానికి మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని స్థిరపరచుదురుగాక. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో అది స్వతంత్రించుకునే భాగ్యము, ధన్యత మాకు అనుగ్రహించబడునుగాక. అట్టి కృప దయచేయమని ముందున్న సమయంలోకి మేము వెళుతూ ఉండగా వాగ్దానము ద్వారా మాతో మీరు మాట్లాడి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓ వాగ్దానాన్ని ప్రభువు మన జీవితానికి ఇచ్చాడు. మరి సహజంగా వాగ్దానాలు కొంతమంది నమ్మరు, వాగ్దానాలు కొంతమంది నమ్మరు. అయితే నమ్మితే దేవుని మహిమేంటో చూస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాగ్దానం అంటే ఏదో ఒక చీటి మీద ముద్రించి మరి ఇచ్చేవి అని సహజంగా ప్రజల యొక్క అపోహ. అయితే నేను దైవజనుడిగా నేను వ్యతిరేకించట్లేదు, ప్రోత్సహించట్లేదు. కానీ ఓ దైవజనుడిగా నేనేం చెప్పగలుగుతున్నాను అంటే, వాగ్దానం అనేది దేవుని వాక్యమే. ఆయన మనకిచ్చే మాటే వాగ్దానం. బైబిల్ గ్రంథములో చాలా వాగ్దానాలు ఉన్నాయి. 8,000 పైచిలకు వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. మరి కొన్ని వాదోపవాదాలు పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు. కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల గురించి ప్రభు బోధించిన విధానం మనం చూడొచ్చు. కొన్ని జీవిత చరిత్రలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడొచ్చు. అయితే ప్రాముఖ్యమైన ఒక 8,000 వాగ్దానాలు మరి పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దేవుడు భద్రపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక బైబిల్ అంతా వాగ్దానమే, అందులో ఏ సందేహం లేదు. ప్రతి మాట మరి వారికి వారుగా 40 మంది ప్రవక్తలు రాయలేదు, కానీ 40 మంది దైవ సేవకులు రాయలేదు, కానీ దేవుడు చెబుతూ ఉండగా వారు రాసినట్లుగా మరి బైబిల్ గ్రంథ చరిత్ర మన జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక మరి ఈ ప్రామిస్ కార్డును బట్టి లేక వాగ్దానం యొక్క మరి ఆ పత్రికను బట్టి మరి చాలామంది మరి కొంతమంది పోస్టులు పెడుతూ బైబిల్ అంతా వాగ్దానాలే కదా, కొత్తగా మళ్ళీ ఇప్పుడు సంవత్సరానికి తీసుకునే వాగ్దానం ఏంటి, సంవత్సరానికి కొత్తగా వాగ్దానం తీసుకొని దాన్నే నెరవేర్చిద్దా, అదే చూసిద్దంటే నేను చెప్పగలను నా పర్సనల్ అనుభవాన్ని బట్టి నేను తీసుకున్న ప్రతి వాగ్దానాన్ని ప్రతి సంవత్సరం నా జీవితంలో నా దేవుడు నెరవేర్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాగ్దానమును ఇచ్చేవాడు ఆయనే, నెరవేర్చేవాడు కూడా ఆయనే. కనుక వాగ్దానాన్ని గురించి
మరి వేరుగా నేనేం మాట్లాడట్లేదు, కానీ వాగ్దానము అంటే దేవుని యొక్క వాక్యే. ఆయన నీతో చేస్తున్న ప్రమాణం, ఆయన నీకు ఇస్తున్న మాట, అంతే. అది మరి ప్రతి సంవత్సరానికి ఒకసారి తీసుకొని మరి దానికోసమే ప్రార్థన చేసేస్తున్నటువంటి పరిస్థితి ఏమి లేదు. కానీ బైబిల్ ప్రతిరోజు చదివి ధ్యానించి బైబిల్ను అనుసరించే ప్రతి వారు ప్రతిరోజు మరి మాట్లాడుతున్న ప్రతి సమయం వాగ్దానాన్ని, మరి ప్రతి సమయం బైబిల్ చదువుతున్న ప్రతి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ, వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతిరోజు ఒక వాగ్దానం మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగా మరి సంవత్సరానికి ఒకసారి తీసేదే వాగ్దానం కాదు. ప్రతిరోజు దైవ ధ్యానాన్ని కలిగి బైబిల్ చదువుతూ బైబిల్ అనుసరిస్తూ బైబిల్ ధ్యానము చేసే వాళ్ళకి ప్రతిరోజు వాగ్దానముతో కూడిన ఆశీర్వాదాలు నా పరలోకపు తండ్రి మీకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక వాగ్దానం అనేది అది నెరవేర్చబడేది, వాగ్దానం అనేది అది దేవుడు మనకు అనుగ్రహించేది. కనుక వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పి నేను త్వరగా ముందుకెళ్ళి, మరి ఇది ఈ వారం కాదు, వచ్చే వారం కూడా ఇదే వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. రైట్, ఈ వారం అవుట్లైన్స్ను మీకు జ్ఞాపకం చేస్తాను, వచ్చే వారం దాన్ని వివరంలోకి తీసుకురావడానికి ఆశిస్తున్నాను. వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని ఆశిస్తున్నాం. నేను తీసుకున్న వాగ్దానం, పర్సనల్గా నా వాగ్దానం, కుటుంబపరమైనటువంటి వాగ్దానం, సంఘానికి దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానం, మన జీవితాల్లో సహవాసానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే వాగ్దానం గురించినటువంటి అవగాహన నీకు తెలియాలి. వాగ్దానాన్ని గురించిన అవగాహన నీకు తెలియకపోతే వాగ్దానాన్ని నా ప్రభు నెరవేర్చడానికి ముందుకు రాలేడు. వాగ్దానాన్ని గురించినటువంటి అవగాహన నీవు తెలుసుకోగలిగితే, అసలు వాగ్దానం ఏంటో, వాగ్దానం గురించినటువంటి పరిస్థితి నీకు తెలిస్తే ఆ వాగ్దానం నీ జీవితంలో 100% నా దేవుడు నెరవేరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామయం పరదం, హల్లెలూయా. వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుని వాక్యములో ద్వితీయోపదేశకాండ గ్రంథం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం, 7వ అధ్యాయం 9వ వాక్యంలో ఉంది, వాగ్దానాన్ని స్థిరపరిచేవాడు ఆయనే, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కూడా ఆయనే. నెంబర్ 1, వాగ్దానం. ఏ వాక్ అయితే దేవుడు నీతో మాట్లాడాడో, ఏ మాట అయితే దేవుడు నీతో మాట్లాడాడో, ఏ వాక్యము ద్వారా అయితే ప్రభు నిన్ను దర్శించాలనుకున్నాడో, ఏ వాక్యము ద్వారా అయితే ప్రభు నిన్ను బలపరచాలనుకున్నాడో, ఏ మాట అయితే నీకు ఆశీర్వాదకరంగా దేవుడు ఈ సంవత్సరం అంతా నిన్ను నడిపించాలని ఆశ కలిగి దేవుడు నీకు వాగ్దానము చేశాడో, దేవుడు నీకు ఇచ్చాడో, ఆ మాటను స్థిరపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆ మాటను నెరవేర్చేవాడు కూడా ఆయనే. వాగ్దానమును స్థిరపరచువాడును వాగ్దానములు నెరవేర్చేవాడై ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? దేవుని వాక్యములో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35-36 వచనాల్లో ఓ చక్కని మాట అంటాడు. వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, దేవుడు నీకు ఇచ్చిన మాట నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుని చిత్తము ఎరిగిన వారై మీరు ఉండాలి అన్నాడు. ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం ఎరగాలి అంటే 35వ వచనం అంటాడు, ఓర్పు నీకు కావాలి అన్నాడు. సహనముతో దేవుని యొక్క వాగ్దానము కొరకు నీవేం చేయాలి అంటే ఓర్చుకొని సహనముతో ఎదురు చూస్తూ ఆ వాగ్దానమును నా జీవితంలో నెరవేర్చయ్యా, ఆ వాగ్దానాన్ని నా జీవితంలో స్థిరపరచయ్యని వాగ్దానాన్ని కొరకై నువ్వేం చేయాలంటే అసలు నీ పట్ల దేవుని చిత్తం ఏంటో, అసలు నీ కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏంటో, వాగ్దానం ఇచ్చిన దేవుడు అనగా నీతో వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడుతున్న ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆ మాటను అనుసరించి నీవు నడవలసినటువంటి అవసరత ఎంతవరకు ఉందో అంతవరకు దేవుని చిత్తం ఎరిగి నువ్వు ప్రవర్తించగలిగితే వాగ్దానాన్ని నా దేవుడు నీ జీవితంలో నెరవేర్చగలడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నట్టయితే ఆయన ఎవరు అంటే మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఎవరంటే ఆయన మనం ఆరాధించే దేవుడు ఎవరు? వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నీతో మాట్లాడుతున్న దేవుడు ఎవరంటే మనుషుల వంటి అపనమ్మకం కలిగిన వాడు కాదు. నీతో మాట్లాడుతున్నటువంటి జీవము కలిగిన దేవుని వాక్యం ఏంటి అంటే ఆయన మాట సత్యం, ఆయన జీవము కలిగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. కనుక ఆయన కంటే నమ్మదగిన వారు మరొకరు లేనే
లేరు. కనుక నమ్మదగిన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చేవాడు ఆయనే. కీర్తనల పుస్తకం 146వ కీర్తన, కీర్తనల పుస్తకం 146వ కీర్తన 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట అంటాడు, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు అన్నాడు. ఆయన ఎవరు అంట? నీకు ఇచ్చిన మాట తప్పేవాడు కాదు ఆయన. మనుషులైతే మాట తప్పుతారు, మనుషులైతే చేస్తామనొచ్చు, చేయలేకపోవచ్చు వారి పరిస్థితిని బట్టి. అయితే జీవము కలిగిన దేవుడు ఎవరు అంటే నీకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. అయితే వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, వాగ్దానం నీ జీవితంలో జరగాలి అంటే, వాగ్దానం నీ వ్యక్తిగత జీవితంలో అది ఫలించాలి. అది కుటుంబపరమైందైనా, వ్యక్తిగత జీవితంలో మినిస్ట్రీ పరమైందైనా, సంఘపరమైందైనా, ఏ వాగ్దానము దేవుడు నీకు ఇచ్చాడో అది నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు నేను ఏం చేస్తే వాగ్దానం నెరవేర్చబడతాది. మనం ఏం చేస్తే వాగ్దానం నెరవేర్చబడిద్దో ఒక 2-3 విషయాలు మీ జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట, వాగ్దానం స్థిరపరిచేవాడు, వాగ్దానం నెరవేర్చేవాడు ఆయనే. గనుక ఆయన వాక్యము చెబుతుంది ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. గనుక మాట తప్పని దేవుడు నీ జీవితంలో ఇచ్చిన మాట నెరవేర్చాలి అంటే నెంబర్ 1, నీరుండి దేవుడు ఆశపడుతున్న ఓ ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏంటి అంటే సంఖ్యాకాండ గ్రంథం 23వ అధ్యాయం, సంఖ్యాకాండ గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండ గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ మీరు చదవద్దు కానీ నేను అవుట్లైన్స్లో జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ ఏమనుంది అంటే నీకు ఇచ్చిన వాగ్దానం పైన నీవు నమ్మకం ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమోలే తీసుకున్నాను కానీ అయిద్దో అవదో, ఏందోలే అందరు తీసుకుంటున్నారు, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అందరూ తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకుంటున్నాను అన్నట్టుగా తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఏమి లేనే లేదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన నీతో మాట్లాడిన మాట నీవేం చేయాలంటే ఈ సంవత్సరం నమ్ము, దేవుని మహిమను దేవుడు నీకు చూపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నీవు నమ్మితే అంటే నెంబర్ 1, వాగ్దానం పైన నీకేముండాలంటే విశ్వాసం ఉంచాలి. వాగ్దానం పైన నమ్మకం నీకు ఉండాలి. నమ్మకం లేకపోతే దేవుని మాటలు నీ జీవితంలో ఫలింపులోకి రాలేవు. నమ్మితేనే ఆయన మహిమేంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన కార్యమేంటో నీవు నిశ్చయముగా చూడగలుగుతావు. 2వ మాట చూపిస్తాను. రోమాపత్రిక 4వ అధ్యాయం, రోమాపత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాల్లో మీరు జ్ఞాపకం చేసుకుంటే వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు బయటవాడిగా ఉండకూడదు, లోపలివాడిగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి అంటే నీవు ఇంకా ప్రభువుని ఎరగనటువంటి స్థితిలో ఉండకూడదు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి రావాలి. అనగా నీతిమంతుడుగా నీవు తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి వాగ్దానము దేవుడు నెరవేరుస్తున్నాడు అంటే, ఎవరి జీవితంలో వాగ్దానము నెరవేర్చబడిద్ది అంటే యేసు లేని జీవితాల్లో వాగ్దానము తీసుకున్న అది ఊరక కాగితం ముక్కలాగే ఉంటుంది. కానీ యేసును కలిగిన వారి జీవితాల్లో, యేసును నమ్ముకున్న వారి జీవితాల్లో ఒకవేళ బాప్తిసం తీసుకోకపోయినా ప్రభువు మార్గములో ఉంటే, ప్రభు యందు విశ్వాసం ఉంచితే, ప్రభు యందు నమ్మకం ఉంచితే, నీతిమంతుల కోవలో నీవు చేర్చబడి సంఘములో సహవాసములో సభ్యుడిగా నీవు కొనసాగుతూ ఉంటే వాగ్దానాన్ని నీ జీవితంలో నా దేవుడు నెరవేరుస్తానంటే క్రీస్తును ఎరిగిన వాడిగా నీవు ఉండాలి. అది నా మాట. ఎవరిని ఎరిగిన వాళ్ళు ఉండాలి? క్రీస్తును. ఒకవేళ పరిపూర్ణంగా ఎదిగితేమో నీతిమంతురాలుగా మార్చబడతావు. ఒకవేళ పరిపూర్ణతలో నువ్వు ఇంకా రాకపోయినా నీవు ఎలాగుండాలంటే క్రీస్తును కలిగిన జీవితం నీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే యేసును కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. 3వ మాట చెప్తున్నాను. సామెతల పుస్తకం 18వ అధ్యాయం, సామెతల పుస్తకం 18వ అధ్యాయము 21వ వచనం, 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశమై ఉన్నది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు మరి సాతాను ప్రేరేపణ వల్ల, మన ప్రేరేపణ వల్ల కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఏమో తీసుకున్నాం కానీ ఏమో అయ్యిద్దో అవదో. దేవునికి స్తోత్రం. అంటే ఏమొచ్చింది నీకు చెప్పాలి? ఏమొచ్చింది? నమ్మకం మొదటుంచావు, కొద్ది దినాలు అయిన తర్వాత ఏమొచ్చింది? నమ్మకం. కొంతమందిని పోయిన సంవత్సరం వాగ్దానం ఏమొచ్చిందంటే ఏదో వచ్చింది కానీ పెద్దగా నెరవేర్చబడినట్టు లేదు పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఏదో వచ్చిందంట, నెరవేర్చబడినట్లుగా పెద్దగా అనిపిలా. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, మరి వాళ్ళకి పరిపూర్ణంగా ఆ వాగ్దానాన్ని గురించి హృదయము నిండు కొలది నాలుగు మాట్లాడిద్ది అని ఉంది వాక్యంలో. ఏమి నిండే కొలది? హృదయములో నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడైన నమ్మకం, ఆ ఆత్మవిశ్వాసం నీకుంటే నాలుగుతో కూడా ఏం చెప్తావంటే, చేసినా చేయకపోయిన దేవుడే, ఆయన గొప్పోడు, వాగ్దానం నెరవేర్చబడిద్దిలే, ఇబ్బంది ఏమి లేదు, చివరి గడియల్లోనైనా నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నా దేవుడు నెరవేరుస్తాడు అని చెప్పగలం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే మన నాలుగుతో నేను ఎప్పుడు చెప్తాను, ఓ దైవజనుడిగా నా ఆత్మీయ జీవిత అనుభవాన్ని బట్టి కొంతమంది సేవకులు నేను చూసి, కొంతమంది విశ్వాసులు చూసి నేను చెప్పగలిగిన మాట ఏంటి అంటే, నీ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నీ నాలుగుతో ఉచ్చారణ సరిగ్గా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ నాలుగుతో నువ్వు మాట్లాడే మాట ఎట్లాగుండాలి అంటే, అపనమ్మకంగా, అవిశ్వాసంగా, ఏమో జరుగుద్దో జరగదో అన్నట్లుగా ఉండకూడదు. నీ నాలుక వశములో ఉన్నది కనుక, జీవమా మరణమా ఎవరి వశములో ఉంది? నీ నాలుకే దేవుడు అప్పగించాడు. వాగ్దానం నెరవేర్చబడాలన్నా నీ నాలుగే. వాగ్దానం నెరవేర్చబడకూడదన్నా ఎవరి వశంలో పెట్టారు? చిన్న అగ్ని అడవంతటిని ఎట్లాగైతే తగలబెట్టిద్దో, నాలుక మన దేహానంతటిని పాడు చేసిద్దంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నీ నాలుక విషయంలో, ప్రభువా నీవు నాకు ఇచ్చిన వాగ్దానం నిశ్చయముగా, ఎవరన్నా అడిగారు, అమ్మ నీకేం వాగ్దానం వచ్చింది? ఆ వాగ్దానం చూపించావు. ఆ వాగ్దానం చూపించిన తర్వాత ఈ వాగ్దానాన్ని ఖచ్చితంగా నా దేవుడు నెరవేరుస్తారని నమ్మకం నాకుంది అని చెప్పాలి. అంతేగాని ఏమో నెరవేరుతాడో లేదో అన్నాం అనుకో, ఇంకా ఎదుటామెకు వచ్చిన వాగ్దానం, అంత విశ్వాసం కలిగిన ఆమె వాగ్దానం నెరవేర్చబడిద్దో లేదో అని పలుకుతుందే, ఇక నా జీవితంలో ఏం వాగ్దానం నెరవేర్చబడిద్దని మనము బలహీనపడింది కాక ఎదుటి వ్యక్తిని కూడా బలహీనపరుస్తాము. కనుక నీ నోట బలహీనమైన మాటలు ఈ సంవత్సరం రాకుండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ నోట ఏ మాటలు రావాలి అంటే, వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే వీటి యొక్క సారాంశం ఏంటి అంటే, నీ నోట బలమైన మాటలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ నోట వాగ్దానాన్ని గురించి బలహీనంగా ముచ్చటించకూడదు, కానీ బలమైన మాటలు నీ నాలుక ద్వారా ప్రభు అనుగ్రహించునుగాక. ఎవరి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడిద్దంటే నాలుక ద్వారా దేవుని స్తుతించి, నాలుగు ద్వారా బలహీనంగా మాట్లాడుకోక బలముగా దేవుని మాటలు మాట్లాడే వారి జీవితాల్లో వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నెంబర్ 4, 4వ చెప్తున్నా. లూకాసు వార్త 18వ అధ్యాయం మొట్టమొదటి వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, వారు విసుగగా ప్రార్థించుచుండవలెనని వారికి మనవి చేస్తున్నాను అన్నాడు. ఏం చేయాలి అంట? వాగ్దానం ఎత్తి ప్రతిరోజు మోకరించినప్పుడల్లా, నువ్వు ముసుగేసినప్పుడల్లా, దేవుని దగ్గర ప్రయాణములో ఉన్నా, ఎక్కడి నీ ఉన్నా, ప్రార్థించిన ప్రతిసారి హృదయం అనే పలక పైన నీ వాగ్దానాన్ని రాసుకోవాలి ఈ సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేపర్ మొక్క మీద కాదు, లేకపోతే నోట్సుల్లో రాసుకోవడం కాదు. ఎక్కడుండాలి? హృదయం అనే పలక పైన నీ వాగ్దానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు పోయిన సంవత్సరం వచ్చిన వాగ్దానం, అన్ని విధములుగా కృపను నీకు విస్తరింపజేస్తానన్నాడు. నా దేవుడు అన్ని విషయాల్లో కృపనిచ్చి నన్ను విస్తరింపజేశారు. గట్టిగా చెప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ విషయంలో కృంగిపోయానో ఆ విషయంలో పైకి లేపాడు దేవుడు. అన్ని విధములుగా అనే మాట నాకు చాలా నచ్చింది. నాకు వచ్చిన వాగ్దానమే ఓ చెల్లికి వచ్చింది. ఆ వాగ్దానం కూడా చెల్లి జీవితంలో దేవుడు స్థిరపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక వాగ్దానం ఇచ్చి ఆయన ఏం చేయగలడంటే, స్థిరపరచగలిగిన దేవుడు. సమస్త విధములైన కృపచేత నిన్ను ఆదుకుంటాను, విస్తరింపజేస్తాను, అభివృద్ధి చేస్తానని చెప్పాడు. నిశ్చయముగానే నా దేవుడు అన్ని విషయాల్లో కృపను అడ్డు వేసి తృప్తిపరిచి ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? ప్రతిరోజు వాగ్దానం ఎత్తి దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా, ఈ సంవత్సరం నాకు ఈ మాట ఇచ్చావుగా, ఈ సంవత్సరం ఇది నెరవేరుస్తానన్నావుగా, ఈ సంవత్సరం ఇది ఈ వాగ్దానం నాకు ఇచ్చేవుగా అయ్యా, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చని మోకరించిన ప్రతిసారి, కన్నీరు గార్చిన ప్రతిసారి, ప్రభు పైన ఆధారపడిన ప్రతిసారి నా దేవుని దగ్గర నేను ప్రార్థించగా నా ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు వాగ్దానాన్ని స్థిరపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిగా చెప్తున్నాను, 5వ మాటగా, కీర్తనల గ్రంథం 40వ కీర్తన గ్రంథం 40వ కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథం 40వ కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుచున్నాను అన్నాడు. ఎవరి కోసం అంట? చెప్పాలి. దేనికోసం? దేవుని కొరకు నీవు సహనంతో కనిపెడుతున్నావు. ఇప్పుడు ఈ వాగ్దానం అంటే ఎవరిచ్చిన మాట? పాస్ గారు ఇచ్చిన మాట. అమ్మా, ఎవరో ప్రింట్ చేసి మనకి ఇచ్చిన మాట కాదు.
దేవుడు వారిని ప్రేరేపిస్తే, ఇది ఈ మాట ప్రింట్ చేయాలని వాళ్ళకి అనిపిస్తే, ఈ మాట సెలెక్ట్ చేయాలని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు సెలెక్ట్ చేశారు, ప్రింట్ చేశారు. అది దైవజనుడు ప్రార్థన చేసి వాగ్దానముగా దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యెహోవా కొరకు ఎదురు చూసేవారు సహనముతో కనిపెట్టాలి అన్నాడు. అంటే 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 35వ వచనంలో కూడా ఉంది, వాగ్దానము నెరవేర్చబడాలి అంటే ఓరిమి అవసరమై ఉన్నది అన్నాడు. ఏం కావాలంట? సహనం, ఓర్చుకోవాలి. రేగా త్వరపడకు, ఓచుకో ఓచుకో, గోపికుడు చెందును ఓచుకో. రేగా త్వరపడకు, ఓచుకో ఓచుకో, గోపికుడు చెందును ఓచుకో. హల్లెలూయా. ఏం చేయాలి? ఓర్చుకోండి, ఓర్చుకోండి, సహనముగా కలిగి ఉండండి. వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో స్థిరపరుస్తాడు.